ఏం చేస్తున్నావు? ఇక్కడికి బాలా అన్నయ్య వచ్చాడు. గాజు పెంకుల మీద నడుచుకుంటూ నీ దగ్గరకు వస్తాను. ఒకవేళ నీ పని చేయకూడదని నువ్వు కోరుకుంటే అయితే వెళ్ళు, మీ వద్దుని ఇక్కడికి తీసుకొనిరా. నేను నచ్చ చెప్పడానికి ప్రయత్నించిన తర్వాత ఆయన కోపంతో వెళ్లిపోయాడు. ఈ బాల రోజు రోజుకి ఇంకా చెడిపోతున్నాడు. వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. వ్యక్తిగత సమస్యలు ఇంకా ఇబ్బందుల కారణంగా వాడు సామాజిక అపరాధిలా మారిపోయాడు. సామాజిక అపరాధి అంటే? ఈ విధంగా దారిలో సీసాలు పగలగొట్టడం మంచిదేనంటావా? వచ్చిపోయే జనాల పాదాలకు ఈ పెంకులు గుచ్చుకోవచ్చు. ఇది సామాజిక అపరాధం కాదా? కాకపోతే ఇది వేరే విషయం అనుకో. ఈ గాజు పెంకులు శుభ్రం చేస్తూ ఒక బాధ్యత గల పౌరుడు అయ్యి నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నావు. కానీ ఈ కర్తవ్యం వల్ల చాలా అపరాధం దాచబడింది. కోపాన్ని వదిలేయండి. జరిగిందేదో జరిగింది. అయినా చావంటే ఎవరు భయపడరు బాబు గారు? బాబుగారు, వీళ్ళిద్దరూ సగునాబాయి కొడుకులు. ఆస్తి పేరున ఒక ఇల్లుంది. ఆ ఇంటిని ఇద్దరూ పంచుకోవడం కోసమే ఇక్కడికి వచ్చారు. మీరు కేవలం మీ కాగితాల మీద వేలిముద్రలు వేసి ఇవ్వండి. అసలు ఇవే కాగితాలు? ఇవి పంపకాల కాగితాలు. ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేనంత వరకు అంతవరకు ఈవిడతో వేలిముద్ర వేయించుకోవడం కుదరదు. జరిగిందేదో జరిగింది. మీరే వీళ్ళిద్దరికీ ఏదో ఒక మార్గం చూపించండి. దాంతో వీళ్ళు భీం ప్రకోపం నుంచి తప్పించుకుంటారు. వీడికి నేను దయగలవాణ్ణని బాగా తెలుసు. భీమనయ్య, కొంపతీసి మీరు భీమన్నయ్య పుస్తకాలు కాల్చడం లేదు కదా? నేను వెంటనే వెళ్ళి భీమన్నయ్యకి చెప్పేస్తాను. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే ఉండు, సరేనా? ఇక్కడే ఉండు. ఇప్పుడేం జరుగుతుందో చూడు. మీరు చాలా తప్పు చేస్తున్నారు. భీమన్నయ్య పుస్తకాన్ని కాల్చకండి. కేకలేస్తూ ఉండు. భీమన్నయ్య పుస్తకాలు కాల్చకండి. మీ భీమరావు అన్నయ్య బలమంతా ఇవే పుస్తకాల్లో ఉంది కదా. ఈ రోజు ఇవే పుస్తకాలని మేము కాల్చి బూడిద చేస్తాం, చూడు. వద్దు, అలా చేయకండి. భీమన్నయ్య పుస్తకాన్ని కాల్చకండి. మీరెందుకు ఇలా చేస్తున్నారు? భీమన్నయ్య పుస్తకాన్ని కాల్ చేస్తున్నారు. ఇప్పుడు భీమరావుకు అర్థమవుతుంది మా విషయాలకు దూరంగా ఉండడమే మేలని. భీమరావు మా కాగితాలు చించాడు కదా, అందుకే మేము తన పుస్తకాలనే కాల్ చేశాం. భీమన్నయ్య పుస్తకాలు. ఇక ఇప్పుడు ఏడుస్తూ ఉండు. నా పుస్తకాలు అసలు ఇవెవరు కాల్చారు? ఎక్కడికి? అరే, ఎక్కడికి వెళ్తావు భీమ్? నన్ను వదిలిపెట్టండి. అయ్యో, మీకు పిచ్చి పట్టిందా? నన్ను వదలండి, లేకపోతే మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. ఆగు. ఎంతకు ముందు కూడా మీ అత్త పుస్తకాలు కాల్ చేసింది కదా, తనప్పుడు నీతో చెప్పింది కదా ఇతరుల విషయాల్లో తలదొచ్చొద్దని. ఇప్పుడు ఈ కాలుతున్న పుస్తకాలను చూసి నువ్వు నీ భర్తకు నచ్చజెప్పు, ఇతరుల విషయాల్లో తలదొచ్చొద్దు అని.
నన్ను వదలండి. ఇదంతా మీరే చేశారా? వదలండి, నా చెయ్యి వదలండి. భీమ్ ఎక్కడికి భీమ్? వదలండి, వదలండి. నాన్న పుస్తకాలు. భీమ్, అయ్యో ఎవరైనా నీళ్లు తీసుకురండి, మంటలు ఆర్పేయండి తొందరగా. బాగుంది జీజాబాయ్, బాగుంది. పుస్తకాలన్నీ కాలిపోయాయి. ఇక ఇప్పుడు నీళ్లు చల్లి మీ వదిన చేసిన తప్పుని నువ్వు దాచాలనుకుంటున్నావా? అన్నయ్య త్వరగా కానిపు, ఎవరైనా చూస్తారేమో. అన్నయ్య శరీరం ఎందుకు కదలడం లేదు? చనిపోయింది అనిపిస్తుంది. ఎలాగో ముసల్ది కదా, అందుకే తొందరగా పైకి పోయింది. ఇక్కడ చాలా చీకటిగా ఉంది, వెళ్ళిపోదాం పద. పద పద వెళ్ళిపోదాం అన్నయ్య. నేను మీలాంటి రాక్షసుల్ని పెంచాను కదరా, అందుకనే మీరు నన్నే చంపాలనుకున్నారు కదా. అమ్మా, అసలు మీరు ఏమంటున్నారు? మాకు అలాంటి ఉద్దేశమే లేదు. అవునమ్మా, అలాంటి ఉద్దేశం ఏది లేదు. అబద్ధాలు ఆడకండి, ఏమాత్రం అబద్ధాలు ఆడకండి. మీ ఉద్దేశం ఏంటో అది మీ అమ్మకు చాలా బాగా తెలిసిపోయింది. ఆవిడకిది కూడా తెలిసిపోయింది, తన కన్న కొడుకులే తన ప్రాణాలు తీయాలనుకున్నారని. ఇక నాకు కూడా మీ పథకం ఏంటో ముందే తెలిసిపోయింది. అందుకే నేను ఇంకా రమ కలిసి ఈమెను అక్కడి నుంచి తప్పించాం. ఇక మీరు హితేష్ బాబాయ్, జోకు బాబాయ్, జనార్దన్ బాబాయ్లతో కలిసి నరోత్తమ్ జోషిని కూడా కలిసి వచ్చారు కదా. నా జీవితంలో ఉన్న సుఖం, శాంతి మొత్తం నాశనం అయిపోయింది. అయినా మీకేమనిపిస్తుంది? ఆ సురేష్ ఇంకా రమేష్ తమ తల్లిని హత్య చేయడానికి పథకం వేస్తే వాళ్ళకి హంతకులు అయిపోయినట్టేనా? నా దృష్టిలో మీ భీమ్ ఒక హంతకుడు. ఇతను చాలా ఏళ్ల క్రితమే నా తల్లి ప్రేమని హత్య చేశాడు. మీ అందరి దృష్టిలో ఇతను ఒక గొప్పవాడే కావచ్చు, కానీ నాకు మాత్రం నాకితను హంతకుడిలా కనిపిస్తాడు. ఆ సురేష్, రమేష్ కి అలాగే ఈ భీమ్ కి నాకు ఎలాంటి తేడా కనిపించట్లేదు. నేను మీ తల్లి ప్రేమను ఎప్పుడు హత్య చేశాను? రమా, అందరూ బయటికి వెళ్ళండి. ఈ సంగతి నేను జీజాబాయ్ చూసుకుంటాం. ఆ తర్వాత మిమ్మల్ని పిలుస్తాను. కాదు, ఇప్పుడిది మనకు మాత్రమే సంబంధించింది కాదు. జీజాబాయ్, ఇప్పుడు ఈ విషయం వచ్చింది కాబట్టి ఈ రోజు ఇతను పూర్తిగా విన్న తర్వాతే బయటికెళ్తాడు. నా కొడుకులు వేరే ఎవరైనా అయ్యుంటే బహుశా నేను వాళ్ళకి నచ్చజెప్పేవాడినేమో. నేను ఏదైతే చేశానో నీకోసమే చేశాను అని. అందుకే శోభనం నాటి రాత్రే నేను జీజాబాయికి చెప్పాను,
మనకంటూ సొంత సంతానం ఉండదు అని. ఎందుకంటే భీమాబాయి సంతానం విషయంలో నేను న్యాయం చేయడానికి, వాళ్లకు ప్రేమను పంచడానికి. మీరా ఇది వింటే అంతా సంతోషించగలరు, కానీ భీమ్ సంతోషించడు. ఎందుకంటే భీమ్ అన్ని పరిస్థితుల్లోనూ న్యాయం పక్కనే ఉంటాడు. నేను కూడా నమ్ముతున్నాను జీజాబాయి విషయంలో అన్యాయం చేశానని. కానీ ఈ విషయంలో నాకు కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు, నేనెందుకు అలా చేశానా అని. చాలాసార్లు ప్రేమ వ్యక్తిని ఒక అపరాధిలా మార్చేస్తుంది. అన్నట్టు నేను భీమ్ని ప్రేమిస్తున్నాను. నేను బతికున్నంత వరకు అంతవరకు ప్రేమిస్తూ ఉంటాను. చివరి శ్వాస దాకా నా కొడుకును ప్రేమిస్తూనే ఉంటాను. నాకు తెలుసు. కానీ అన్నయ్య, భీమ్తో మాట్లాడక తప్పదు కదా. ఇక ఈ విషయంలో కేవలం భీమ్తో మీరే మాట్లాడగలరు. మీరు ఆ విషయాన్ని వదిలేయండి. మీరు రాత్రి నుంచి ఇలాగే ఉన్నారు, అస్సలు పడుకోనే లేదు. ఎంతసేపని ఇలా కూర్చుంటారు? నా దృష్టిలో మీ భీమ్ ఒక హంతకుడు. ఇతను చాలా ఏళ్ల క్రితమే నా తల్లి ప్రేమని హత్య చేశాడు. మీరు వెళ్ళండి, స్నానం చేసి రండి, పాలు తీసుకొస్తాను. వెళ్ళండి. నేను మామయ్యతో మాట్లాడుస్తాను. భీమన్నయ్య, ఏమైంది దీపక్? అది దారిలో ఏమైంది? అక్కడ దారిలో బాలన్నయ్య కలిశాడు. ఆయనేమో సామాన్లు తీసుకుని నిలబడ్డాడు. ఆయన నాకేం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి కరుణావతినికి చెప్పు, 1 గంట లోపల తన దగ్గరికి వచ్చేయాలని, లేదంటే ఆయన బొమ్మాయిని వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోతానన్నాడు. స్టేషన్కి వెళ్లే దారిలో మీకోసం ఎదురు చూస్తున్నాడు. దీపక్, భీమ్, ఏమైంది? ఆ దద్దమ్మ వైపు ఎందుకు చూస్తున్నావు? చూడాలనుకుంటే నువ్వు మీ పూజ్యురాలైన పిన్ని గారి వైపు చూడు. ఈవిడ నచ్చ చెప్తుంది. ఏమంటావు వదినా? మీరు కరుణకు నచ్చ చెప్తారు కదా. కాదు, ఇందాక కాసేపటి క్రితం మీరు నాకు చెప్పారు కదా, నేను నా హక్కు కోసం మొదటి నుంచే పోరాడాల్సింది అని. నాకేం కష్టం వచ్చిందో నేను మొదట్లోనే చెప్పాల్సిందని అన్నారుగా. అలాగే కరుణ కూడా నచ్చ చెప్పండి. బాలా ఇంకా ఈమె గొడవలు ఇప్పుడే మొదలయ్యాయి కదా, అందుకే ఈవిడికి నచ్చ చెప్పండి. ఒకవేళ ఇప్పుడే ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇక్కడే ఉండిపోతుంది అని, బాలా వెళ్ళిపోతాడు అని, ఇక జీవితం అంతా ఈమె ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని. ఒకవేళ కొంపదీసి కొన్నేళ్ల తర్వాత ఈమె కూడా మీలాగే మారిపోతుందేమో, అందరికీ మీలాగే చెప్పడం మొదలు పెడుతుందేమో. ఏంటంటే అప్పుడు ఏం మాట్లాడాల్సింది బాలాన ఆపు ఉండాల్సింది కదా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు కదా. ఆగండి, ఈమె జీజాబాయేం కాదు కదా ప్రతిదానికి మీరు తనకు ఉపన్యాసం ఇవ్వడానికి. అన్నట్టు నువ్వు వీరనారి. నాకు తెలిసింది
నిన్న రాత్రి నుంచి నీకు మీ నాన్న మీద కోపంగా ఉందంట. ఎందుకు ఈ విషయంలో కోపంగా ఉన్నావా? దానికి కారణం ఎంతో కొంత స్వయంగా నువ్వే అని. అసలు నీకు అలాగే మీ నాన్నకు తేడా ఏముంది? ఎలా అయితే మీ నాన్న తన నిర్ణయాలన్నింటినీ ఇతరుల మీద రుద్దేస్తాడో అలాగే నువ్వు నీ నిర్ణయాన్ని మీ వదిన మీద రుద్దేస్తున్నావు. అంటే నేను అంగీకరించాలా? నీ మౌనం కూడా ఇదే చెప్తుందని? నేను తనను ఆపడానికి వెళ్ళిపోవాలని? వెళ్ళు, త్వరగా వెళ్ళు. సరే, అయితే నేను వెళ్ళిపోతాను. అక్క, ఈయన అభిప్రాయం తెలుసుకునే ముందు మీరు నా మీద ఒట్టేసి చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ రేపేం జరిగినా మీరు నా భర్తను బాధ్యుడిగా అనుకోవచ్చు, కానీ నేరస్తుడిగా కాదు. కానీ నాకు భీమ్ సలహా కావాలి. చెప్పు భీమ్రావ్. అయితే సరే వదినా, మీరు వెళ్ళకండి. బాలా అన్నయ్యను ఇంకొంచెం సేపు ఎదురు చూడనివ్వండి. బాగుంది. భీమ్రావు మళ్ళీ కొత్త ఆట ఆడుతున్నాడు. ఆ? చూడు తల్లి, వెళ్ళమ్మా. బాలా దగ్గరికి వెళ్ళి వాడిని ఇంటికి తీసుకుని వెళ్ళు. తర్వాత మేము అందరం కలిసి బాలాతో మాట్లాడతాం. అవునమ్మా, వెళ్ళు. బాలను ఒప్పించి తీసుకెళ్ళు. లేదు పిన్ని, భీమ్రావు వద్దని చెప్పాడు. ఇక నేను ఎక్కడికి వెళ్ళను. మీకు తెలుసా, ఈమె కాదు, మీరేడవడం మంచిది. మీ గారాల భీం ఉన్నాడు కదా, ఈమె కళ్లల్లో కన్నీళ్లను వదిలేసి వెళ్లాడు. తన నిర్ణయంతో ఏడిపించి వెళ్లిపోయాడు. కానీ మీరు విగ్రహాల మారి నిలబడి ఉండండి. మళ్ళీ ఇంకోసారి అడగాలనుకుంటున్నా. ఏంటి? మీకు నిజంగానే ఇలా అనిపిస్తోందా? మీది ఒప్పు అని, అలాగే వదినది తప్పని? అవును. ఇక ఇందులో నాకు ఎలాంటి అనుమానం లేదు. సరే, అయితే మీరు నాకు 10 రోజులు ఇవ్వండి. ఈ 10 రోజుల్లో మీ ఒప్పు అలాగే వదిన తప్పుల మధ్య ఒక పోటీ ఏర్పాటు చేద్దాం. ఒకవేళ మీరు గెలిచారంటే భర్తది ఎప్పుడూ ఒప్పే అని నేను అంగీకరిస్తాను. కానీ ఒకవేళ మీరు ఓడిపోతే మీరు నిజాయితీగా మీ తప్పును అంగీకరించాల్సి ఉంటుంది. అలాగే వదినతో ఒక కొత్త పద్ధతిలో ఉండాల్సి ఉంటుంది. నేను నీ మాట ఎందుకు వినాలి? నాకు ఒక్క కారణం చెప్పు, నేను ఇక్కడే ఆగిపోవడానికి. చెప్పు భీమ్. బాలబాబా, బాలబాబా, అక్క అక్కడ స్పృహ తప్పి పడిపోయింది. వదిన పడిపోయిందా? ఎలా? అన్నయ్య! లేదంటే ఆ భీమరావుకి ధైర్యం బాగా పెరిగిపోతూ ఉంటుంది. అయ్యగారు, నేను అమ్మగారు భోజనానికి రమ్మంటున్నారు. వెళ్ళి చెప్పు ఆకలిగా లేదని. వెళ్ళు. అయ్యగారు, తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్పనా?
చెప్పు. అయ్యగారు, భీమ్తో పెట్టుకుని మీరిద్దరు అకారణంగా ఆందోళన పడుతున్నారు. ఇక మీరు మీ ఇంట్లోని నెయ్యి, వెన్న, మేగడ, భోజనం కూడా ఈ ఆందోళనలో తినడం లేదు. ఇక ఆ భీమరావు ఎంతో సంతోషంగా ప్రశాంతంగా భోజనం చేస్తున్నాడు. వీటన్నిటి వల్ల ప్రయోజనం ఏంటి? అయ్యగారు, నేను చెప్పేది ఏంటంటే మీరు ఇవన్నీ వదిలేయండి. ఏమన్నావు? ఇలారా. ప్రయత్నం చేయడం వల్ల రాయి మీద కూడా రేఖ ఏర్పడుతుంది. నువ్వు కూడా చూసే ఉంటావు కదా. అందుకే మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మా జాతికున్న గుర్తుని ఆ చిన్న జాతికి చెందిన భీమరావు శాపిత జీవితం మీద వేసే తీరతాం. అర్థమైందా? ప్రసాదదేవ్ గారు. బాబుగారు, బాబుగారు, బాబుగారు! హే, ఏంటి గొంతెందుకు చించుకుంటున్నావు? బాబుగారు, అది మీకు తెలిసింది కదా, సురేష్ ఇంకా రమేష్ ఇద్దరి కేసు ముగిసిపోయిందని. భీమ్ మళ్లీ గెలిచాడు, మిగతా వాళ్ళంతా ఓడిపోయారు. వెధవా, నువ్వెప్పుడు మొదనష్టపు వార్తలే తీసుకొస్తావు. భీమరావు విజయగాథ వినిపించాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంత క్రితమే మేము ఒకరిని నేల మీద పొర్లించి మరీ కొట్టాం. అయ్యగారు, విజయగాథ కాదు, యుద్ధానికి ఒక కొత్త మైదానం తెరుచుకుంది. దాని గురించి చెప్పడం కోసం వచ్చాను. ఎలాంటి మైదానం అంటే అక్కడ పోరాడొచ్చు, అలాగే గెలవచ్చు కూడా. హితేష్, వివరంగా చెప్పు, ఎలాంటి మైదానం? బాబుగారు, భీమరావు అన్నయ్య బాల, అలాగే బాల భార్య, ఇక వాళ్ళిద్దరి మధ్య ఎప్పటిలాగే ఉపన్యాసం ఇవ్వడానికి, తల దూర్చడానికి, అలాగే సర్వం నాశనం చేయడానికి వచ్చాడు భీమ్. బాల మగాడు, మొగుడు. తను తన భార్యను భార్యలాగే ఉంచాలనుకుంటున్నాడు. కాని భీమరావు తను ఎలా అయితే తన భార్యకు బానిసో అలాగే బాలను కూడా మార్చాలనుకుంటున్నాడు. ఇక మీరే చెప్పండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఆ మైదానంలో ఎలాంటి యుద్ధం చెయ్యొచ్చో. బాలాగాడి భార్య అని అంటే నా సమస్యకు కూడా ఏదో ఒక పరిష్కారం ఉండే ఉంటుందిగా. నాకు చాలా బాధగా ఉంది, అలాగే సానుభూతి కూడా ఉంది. మీ వేదన అలాగే పరిస్థితిని చూస్తుంటే నాన్నేం చేశాడో అది పూర్తిగా తప్పి నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు భీమ్. అలాగే నీ ఈ సానుభూతి నాకు అసలు అవసరం లేదు. నాకు కేవలం ఇది చెప్పు, అసలు నీ న్యాయం ఏం చెప్తోంది? అంటే ఇంతవరకు ఆలోచించనే లేదా? సరే, ఆలోచించుకో. ఆలోచించడానికి ఎంత సమయం కావాలో తీసుకో. కానీ నువ్వు ఇది గుర్తు పెట్టుకో, నాకు న్యాయం కావాలి. ఇవే ఈ పుస్తకాలు చదువుతూ రాస్తూ ఉంటావు కదా న్యాయం గురించి. ఒక పంచి కాగితం ఇంకా కలం తీసుకుని నాకు రాసివ్వు, నువ్వు నాకు న్యాయం జరిపిస్తాను అని. రాయ్. నువ్వు న్యాయం కోసం ఏవైనా చేయగలవని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటావు కదా, నేను కేవలం రాసి ఇమ్మంటున్నాను అంతే. ఓహో, లేదులే, నువ్వు నాకు రాసివ్వలేవులే. ఒకవేళ రాసివ్వలేకపోతే నువ్వు ఒట్టే. మీ అమ్మ భీమాబాయి ఉంది, ఆవిడ మీద ఒట్టే.
ఇక నుంచి ప్రపంచం ముందు ఇంకెప్పుడు ఇలా చెప్పనని భీమ్రావ్ అంబేద్కర్ న్యాయం కోసం ఏమైనా చేయగలడు అని ఒట్టు వెయ్యి. ఇస్తాను. నేను మీకు రాసిస్తాను, మీకు న్యాయం జరుగుతుంది అని, అలాగే దానికోసం నేను పోరాడతానని. నా ప్రశ్న కూడా ఇదే. నువ్వు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? మరైతే బాలా అన్నయ్య, అలా అంటే మీకు కూడా ఈ ఛాయ్ని పారబోయడానికి ఇలా గ్లాస్ను పడేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు చేశారు కదా. మీరొక పని చేయండి, మీరే ఈ గ్లాస్ తీసి నాకు ఇవ్వండి, నేను వెళ్లి లోపల పెట్టొస్తాను. లేదంటే మీకు మళ్ళీ నేను తలదూరుస్తున్నాననిపిస్తూ ఉంటుంది. ఇలా మాట మార్చడం వల్ల ఇది ఇంతటితో ఆగిపోదు భీమ్. నా ప్రశ్న ఏంటంటే, అసలు నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది? ప్రతి ఒక్కరి జీవితంలో తలదూర్చడం సరైంది కాదు. భీమ్, జీజాబాయి గురించి మనిద్దరం మాట్లాడుకున్న తర్వాత మరి ఈ కాగితం జీజాబాయికి ఎందుకు రాసిచ్చావు? ఎందుకంటే జీజాబాయి ఈ కాగితం పట్టుకుని ప్రతిరోజు ప్రతి క్షణం తమాషాలు చేస్తూ తిరుగుతుండాలనా, నాటకాలు చేస్తూ ఉండాలనా? మామయ్య, అదేం లేదు. ఈయన కూడా ఎంతో బాధపడుతున్నారు. ఏది ఏమైనా సరే, కానీ భీమ్ జీజాబాయి మీద మంచితనం చూపించాల్సిన అవసరమేముంది? చూసావా, ఇక్కడికి వచ్చేసావు. ఇక రాద్దంతా మొదలైంది. అయినా నువ్వు ఇక్కడే ఉంటావా? నేను ఇప్పటికీ చెప్తున్నాను, నాతో పాటు పద. వీళ్ల పద్ధతిలో వీళ్ళ బతకనిపో. మన బతుకు మనం మన పద్ధతిలో బతుకుదాం. పద. వద్దు దినా, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. బంధాల ముళ్ళు విప్పేసి ఒక కొత్త పద్ధతిలో మళ్లీ ముడిపెడుతున్నప్పుడు అప్పుడు రాద్ధాంతం ఎలాగూ జరుగుతుంది. అలా జరగాలి కూడా. మరి భీమ్, నువ్వు విషయాన్ని ఎందుకు లాగుతున్నావు? గ్లాస్ తీసుకుని లోపలికి వెళ్ళిపో. సరే అన్నయ్య, గ్లాస్ నేనే తీస్తాను. హే భీమ్, ఆనందన్నయ్య, మీ ఆరోగ్యం ఎలా ఉంది? మీ కొడుకులే కదా. బంధాలను తమాషాలుగా మార్చడం మీకున్న అలవాటే కదా. బహుశా అదే అలవాటు వీళ్ళకు కూడా వచ్చినట్టుంది. ఆనంద్ చేయి వదిలిపెట్టు. వదలను. చాలు. అసలు మీరిద్దరూ తమాషా అనుకుంటున్నారా? ఒకరినొకరు వదలండి. ఎంతసేపని ఇద్దరు అలాగే ఉంటారు? ఈ విషయం తేలేంత వరకు, అంతవరకు. విషయం తేలడానికి అది తేల్చుకునే స్థలం కూడా ఉండాలి కదా. అది నేను ఏర్పాటు చేస్తాను. లక్ష్మి, ఏమంటున్నావు?
ఈ రేఖలో నుంచి బయటికి ఎవరైతే ముందుగా వెళ్లిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు. ఇక ఎవరైతే ఈ రేఖ లోపల ఉంటారో వాళ్ళు గెలిచినట్టు. రేపు పిచ్చిదానిలో మాట్లాడుతున్నామేంటి లక్ష్మి? ఆనంద్కు మొదటి నుంచే జబ్బుంది. వాడే శక్తి ఉపయోగిస్తాడు. నేను వీడి చీకట్లోనే ఓడించగలను. అవునా? సరే అయితే. ఆనంద్, వెళ్ళిపోండి. నువ్వు నన్ను వెళ్ళగొడతావా? నువ్వే వెళ్ళిపోవాలి, నన్ను వెళ్ళగొడతావా? గ్లాస్ తీయండి. తరచుగా ఒక కొడుకు ఓడిపోతే ఆ తండ్రికి తనను తక్కువ చేయడం అస్సలు నచ్చదు. కానీ ఎప్పుడైతే కొడుకు తన మర్యాదను, ఆదర్శాలను, నీతిని మర్చిపోతాడో అప్పుడు తనను ఎగతాళి చెయ్యడం ఖాయం. కాని నాకేమనిపిస్తుందంటే అందరికంటే ముందు తన తండ్రిని ఎగతాళి చేయడం మొదలుపెట్టడం మంచిదని. ఎందుకంటే కొడుకు బాధపడ్డానికి, అలాగే వాడు మారడానికి. అభినందనలు ఆనంద్, అభినందనలు. నువ్వు గెలిచావు. కాదు, మీరిద్దరూ గెలిచారు. కానీ ఒక తండ్రి ఓడిపోయాడు. నీ మీద భీమ్. నోరు మూసుకో జీజాబాయ్, నోరు మూసుకో. న్యాయం అంటూ జపం చేస్తున్నావు. జీజాబాయ్, నువ్వెవరికైనా న్యాయం చేశావా? భర్తకు గాని, అత్తారింటికి గాని, పిల్లలకు గాని. నువ్వు న్యాయం అడుగుతున్నప్పుడు అది చాలా పరిహాసంగా అనిపిస్తుంది. అందుకే నువ్వు నోరు మూసుకునుండు. అలాగే నీకు నువ్వు ఎగతాళి చేయించుకోకు. ఇక మీరిద్దరూ, ఆనంద్ ఇంకా లక్ష్మి, నా మీద మీ ఇద్దరికి ఫిర్యాదులున్నాయి కదా, ఆ ఫిర్యాదుల్ని అలాగే ఉండనివ్వండి. తను కూడా ఒకసారి చాలా రోజుల దాకా బయటే ఉన్నాడు. ఇప్పుడు ఇతను రెండో కొడుకు ఆనంద్, ఇంకా కోడలు లక్ష్మి, వీళ్ళు కూడా ఇల్లు వదిలేసి వెళ్తున్నారు. చూడండి. అంటే హితేష్ అన్న
ఈ లెక్క ప్రకారం అయితే ఈ చదువు అనేది చాలా భయంకరమైన వినాశకరం అనిపిస్తోంది. హ? కావాలంటే ఎవరైనా బాగా చదువుకొని రెట్టింపు డబ్బు సంపాదించని, ఎలా అంటే ఈ భీమరావు సంపాదిస్తున్నట్టుగా. కానీ అసలు బంధాలన్నీ బంధుత్వాలన్నీ కుటుంబమే ముక్కలైనప్పుడు ఇక ఆ డబ్బుతో దొరికే సంతోషానికి అర్థమేముంది? హ? మీ అందరి ఉద్దేశాలు మాకు బాగా అర్థమవుతాయి. అవకాశం దొరికిందని భీమ్తో ముడిపడుతున్న వాటిని ఆరోపించడం మొదలుపెట్టారా? ఇల్లు వదిలేసి వెళ్లడం, అలాగే చదువుకి మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఇక చదువుకున్న వాళ్ళు విడిపోయినా కూడా వాళ్ళ గౌరవ మర్యాదలు వాళ్ళకుంటాయి, కానీ గొడవలు పడి కాదు. అయినా ఒకవేళ మీరంతా చదువుకున్న వాళ్ళైతే ఇలా ఒక ఇల్లు చెదిరిపోవడం చూసి ఇలా దెప్పి పొడుస్తూ ఉండరు. పదలక్ష్మి. ఆనంద్, లక్ష్మి, మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? నాకు ఇల్లుంది, మీరు నాతో రండి మా ఇంటికి. వద్దు దలియమ్మా, వదిలేయండి. ఎందుకు వదిలేయాలి? మాట్లాడకుండా ఇంటికి రండి. ఆనందన్నయ్య, మేం కూడా మీ ఇంటి పక్క వాళ్ళమే. ఒకవేళ పక్కింటి వాళ్ళే పక్కింటి వాళ్లకు పనికి రాకుంటే ఇంకెవరు పనికి వస్తారు? లేదు, అలాంటిదేవీ లేదు నట్వర్. మరి ఇంకేం ఆలోచిస్తున్నావు? ఇవి లక్ష్మి, ఇంకేం మాట్లాడకుండా ఇంటికి పదండి. రా తల్లి, రా. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఈ నట్వర్ ఎలా సిద్ధపడిపోయాడు ఆ ఆనందును తన ఇంట్లో ఉంచుకోవడం విషయంలో? అంటే నట్వర్ భీమ్ని వ్యతిరేకిస్తుంటాడు. తెలీదన్నా, మేం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం భీమ్ ఇల్లు నాశనం అయిపోవాలని, ముక్కలైపోవాలని. కానీ కానీ ఇక్కడికి బాలా కూడా వచ్చేశాడు. ఇక ఈ ఆనంద్ వెళ్ళిపోయేవాడే, తను కూడా వెళ్ళలేదు. కొంపదీసి భీమ్ నట్వర్ని మాయ చేయలేదు కదా? అమ్మా, నట్వర్ అన్నా, మీరిద్దరూ మమ్మల్ని మీ ఇంట్లో ఉండనిచ్చారు. అందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. చూడు నట్వర్, నేను నీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇన్నాళ్లకు నువ్వు పక్కింటి వాళ్ళను పక్కింటి వాళ్ళుగా భావించావు. దలియమ్మా, ఇప్పుడు నేను వచ్చేసాను. ఇక ఎంతో కొంత సంపాదిస్తాను, అలాగే తర్వాత మెల్లమెల్లగా ఇంటి అద్దెకు కూడా సహాయం చేస్తాను. అదంతా తర్వాత చూసుకుందాం. ప్రస్తుతం మీరిద్దరూ ఇక్కడ ప్రశాంతంగా ఉండండి. చూడు ఆనందన్నయ్య, మీ ఆరోగ్యం కూడా బాలేదు కదా, కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అమ్మా, ఇప్పుడే వస్తాను. సరే. నట్వర్ ఇలా మాట్లాడడం వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నా కొడుకు నట్వర్ కూడా కొంచెం మానవత్వం నేర్చుకుంటున్నాడని. రండి, మీ ఇద్దరు రండి. మీరంతా ఏమంటున్నారు? నట్వర్ని ఎవరూ మార్చలేదు. దలియామ్మే కాదు, ఈ బస్తీలో, ఈ ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళేం కోరుకుంటున్నారంటే వాళ్ళకి మధ్య, వాళ్ళకి తోడుగా రామ్జీ అన్న, అలాగే తన కుటుంబ సభ్యుల లాంటి వాళ్ళు ఉండాలని. ఇక మీ అందరి ఉద్దేశం ఉంది కదా, భీమ్ కుటుంబం ముక్కలవ్వాలని, తను చెప్పిన మంచి మాటల్ని తప్పు అని రుజువు చేయాలని. అది ఎప్పటికీ నెరవేరదు. అసలు తనేమంటుంది? చాలా వింతగా ఉంది. నిన్నటిదాకా మనందరితో పాటు ఈమె గిరిమెంట్ కూలీగా మారడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇప్పుడు చూడు, భీమ్ ఇంకా రామ్జీకి వత్తాసు పలుకుతుంది.
భయపడకండి, నేనున్నాను కదా. మీకేమీ కాదు, వేయండి. లేదు, ప్రతిసారి రమ వచ్చి నాకు ధైర్యం చెప్పదు. నాకు నేనే ధైర్యం చెప్పుకోవాలి. నేను ధైర్యం చేయాల్సి ఉంటుంది. అక్క, ఇలాగే ధైర్యంగా ఉండండి. ఏదో ఒక రోజు మీరు అన్ని మార్చేస్తారు. ఇక ఈ చెయ్యి ఎప్పటికీ వనకదు, ఎప్పుడు వనకదు. ఇక మీరు ఇక్కడే ఉండండి. ఈ రోజు నేను మీకున్న మగతనానికి ఒక స్త్రీకున్న శక్తిని పరిచయం చేస్తాను. అంటే నువ్వేం చేస్తావు? భీమ్రావ్, ఇప్పుడు నువ్వేం చెయ్యకు. ఈయన వదిలే. ఎందుకు వదిలేయాలి? నేను కూడా చూస్తాను వీడిప్పుడేం చేయాలనుకుంటున్నాడు. అన్నయ్య, మీరిలాగే అనుకుంటూ ఉంటారు కదా, మీరు మగాడు, అందుకే మీ దగ్గర చాలా శక్తి ఉందని. ఇందులో అనుకునేదేముంది, ఇదే నిజం. సరే అయితే శక్తిని పరిశీలించడానికి అదే ఆట ఆడదాం. ఒక మగాడు మరో మగాడితో శతాబ్దాలుగా ఆడుతూ వస్తున్న ఆట. ఆ మగాళ్ళు కలిసి పోటీ పడతారు భీమ్. మీరు చెప్పింది పూర్తిగా నిజమే. ఈ రోజు మీకు ఇంకా వదనకు మధ్య పోటీ ఉంటుంది. ఏంటి? ఎవరిలో ఎంత శక్తి ఉందనేది చూద్దాం. వద్దు వద్దు భీమ్, నేను ఈయనతో పోటీ పడలేను. నేను ఈయన ముందు ఎలా నిలబడగలను? నేను అలా చేయలేను. వదిన, భయపడకండి. అంతిమ ఫలితం తేలనంత వరకు అప్పటిదాకా ఎవరిని కూడా ఓడారనో లేదా గెలిచారనో ప్రకటించలేరు. భీమ్, నీకు నిజంగా అనిపిస్తోందా ఈమె నాతో పోటీ పడి నన్నే ఓడిస్తుందా? తెలీదన్నయ్యా. ఈవిడ గెలుస్తుందో లేదా ఓడుతుందో నిజంగానే తెలీదు. కానీ ఈ నమ్మకం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఈవిడ రుజువు చెయ్యగలదు, ఆడవాళ్లు మగాళ్ల కంటే తక్కువేం కాదని. సరే, రుజువు చేస్తుందిలే. కాకపోతే ఇక్కడ కాదు, బయట అందరి ముందు రుజువు చేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒకసారి మళ్ళీ అందరికీ తెలియాలి ఆడదానికున్న బలానికి అలాగే మగాడుకున్న బలానికి ఎంత తేడా ఉందో. రా. ఏమైంది భీమ్? ఆవిడింకా రాలేదే? పోటీ పడ్డానికి ముందే ఓటమిని అంగీకరించిందా? అంటే ఒక ఆడదానికి ఉండే బలం మగాడి బలం కంటే ఎక్కువ కాదు. ఇది మళ్ళీ ఒకసారి రుజువైంది. ఈ విషయం నువ్వు ఎప్పుడూ గుర్తుపెట్టుకో. మరోసారి ఎప్పుడైనా నా చేయి పట్టుకుని నాకు ఇలా చెప్పడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఆడదానికి మగాడి కంటే ఎక్కువ శక్తి ఉంటుంది అని. మీరందరూ కూడా వెళ్ళండి, మేము మీ పనులు చూసుకోండి. మీరందరూ ఆగండి. లేదు, ఇంకా ఫలితాలు రాలేదు.
అయితే పోటీ పడదారా మరి? అక్కడే ఉన్నవే, వాకిట్లోకి రా. ఆగు. కరుణ, ఏం చేస్తున్నావు? నీకు పిచ్చేమైనా పట్టిందా? మగాడికి ఒక ఆడదానికి మధ్య పోటీ సాధ్యం కాదు. వాళ్ళ చేతులు సమ్మెట్లాగా కఠినంగా ఉంటాయి, ఇక ఆడదాని చేతులు పూలలాగా కోమలంగా ఉంటాయి. ఇక ఎలా పోటీ పడగలవు? కరుణ, చూడు, నీ ధైర్యం సరైందే, కానీ ఇలా పోటీ పడ్డంలో ఒక ఆడది ఎలా గెలవగలదు? కానీ ఒకవేళ గెలిచావో అది ఒక చరిత్ర అవుతుందక్కా. మన ఆడవాళ్లు చరిత్ర సృష్టించాలనుకుంటాం, కానీ అది సాధ్యం కానే కాదు. భీమ్, నువ్వు మీ వదిన ఆపు, లేదంటే మా ఆడవాళ్లు ఎగతాళి పాలవుతారు. అక్క, మీరు ఒంటరి వాళ్ళు కాదు, మేమంతా మీకు తోడుగా ఉన్నాం. అవును కరుణ, నువ్వు చేయగలవు, మేమంతా నీకు తోడుగా ఉన్నాం. కరుణ, నువ్వు చేయగలవు, ఇది నీ వల్ల అవుతుంది. నీ శక్తి మొత్తం ఉపయోగించు. ఈ రోజు నువ్వు గెలిచి తీరాలి. ఇంకొంచెం. కరుణ, నువ్వు చేయగలవు. కరుణ, కరుణ, నువ్వు చేయగలవు. అలాగే ప్రయత్నించు. నువ్వు చేయగలవు. అంతే, నువ్వు చేయగలవు. ప్రయత్నించు. నీ శక్తిని అంతా ఉపయోగించక్క. వదిన, మీరు గెలిచారు. అక్క, మీరు గెలిచారు. కరుణ, మా ఆడవాళ్ళందరూ నిన్ను చూసి చాలా గర్వపడుతున్నావు. ఏడవకు, నువ్వు గెలిచావు. అవును కరుణ, అవును కరుణ, మేము నిన్ను చూసి గర్వపడుతున్నాం. చూసావా అక్క, ఇక్కడున్న ఆడవాళ్ళందరూ మిమ్మల్ని చూసి గర్వపడుతున్నారు. ఇలా ఏడవకండి. రమా, కానీ కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఎక్కడికి వెళ్ళాడు రమా? ఎప్పుడైనా ఏ మగాడి పరువు పోయినా సరే తను ఎక్కడికి వెళ్తాడు? తనని తాను అంతం చేసుకోవడం కోసం వెళ్ళి ఉంటాడు. లేదు అక్క, చూడు, ఏం కాదు, ఏం జరగదక్క. లేదు లేదు, ఆయనకేం కావడానికి వీల్లేదు. ఆయనకేం కాకూడదు, అలా జరగకూడదు. నేను నేను ఆయన లేకుండా ఎలా బతకగలను? అక్క, అక్క ప్రశాంతంగా ఉండండి. అక్క, అలా జరగకూడదు. వదిన, నాన్న ఎప్పుడు ఇదే రుజువు చేస్తాడు. ఆయన జీవితంలో మనకు ఎలాంటి ప్రాధాన్యత లేదని. కాదు కాదు, అలాంటిదేం లేదు. మామయ్య ఏం చేస్తున్నాడో అది కేవలం నేను చేసిన దానికి శిక్ష వేస్తున్నాడంతే. గిర్మెంట్ కూలీగా మారి నేను వెళ్ళాలనుకున్నాను కదా, నేను ఆయనకు ప్రాధాన్యత ఇవ్వలేదు నా జీవితంలో. కానీ లక్ష్మి, అది ఎప్పటి విషయం? ఈ విషయాన్ని పట్టుకుని నాన్న జీవితం అంతా కోపంగా ఉంటాడా?
కానీ ఆ విషయం కేవలం విషయమే కాదు. మీకు గుర్తుందా, ఒకప్పుడు మన ఇద్దరం కూరగాయల సంతకు వెళ్తుండే వాళ్ళం. అక్కడ ఏవైనా తాజా లేదా చవకగా కూరగాయలు దొరికితే ఎంతో సంతోషంగా వచ్చి మావయ్యకి చెప్పేవాళ్ళం కదా. మన జీవితంలో ఇలాంటి చిన్న చితక విషయాలు వినడం అలవాటైపోయింది మావయ్యకి. ఇక ఎప్పుడైనా హఠాత్తుగా నేను ఆయన దగ్గర ఇంత పెద్ద విషయం దాచిపెడితే బాధపడతారు కదా. ప్రాధాన్యత తగ్గిందన్న బాధ ఉంటుంది. ఇక అది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఎలాంటి దుఃఖం అంటే దాన్ని ఎవరితోనూ పంచుకోలేరు కూడా. అందుకే మావయ్యని అర్థం చేసుకోండి. కానీ మనం ముందు బాలబావని వెతకడానికి వెళ్దాం. ఆగండి, ఆగండి. నువ్వక్కడే ఆగు. మీరు నన్ను క్షమించండి. అక్కడ ఇంట్లో వాళ్ళందరి ముందు నా పరువు తీసేసి ఇక్కడ ఒంటరిగా నాకు క్షమాపణ చెప్పడానికి వచ్చావా? మీరు కావాలంటే నన్ను శిక్షించండి. నేను నీకే శిక్ష వేయాలి. నీకు భర్త అయినందుకు నువ్వే నాకు శిక్ష వేశావు. మొదటి నుంచే నువ్వు నా కుటుంబానికి దూరంగా ఉండాలని కోరుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు నా కుటుంబంలో అందరూ ఒకేలాంటి వాళ్ళని, అలాగే వాళ్ళు నిన్ను కూడా తమలాగే మార్చేస్తారని. ఇక నువ్వు కూడా వాళ్ళలాగే మారిపోతే నేను నీతో కలిసి ఉండలేనని. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వద్దు, అంత మాట అనకండి. కిందకి దిగండి, నన్ను క్షమించండి. చెప్పేది నీకే, వెళ్ళిపో ఇక్కడి నుంచి. చూడండి, నేను నా ఓటమిని అంగీకరిస్తాను. తప్పంతా నాదే, మీరు కిందకి దిగండి. ఒకవేళ ఏదైనా అడగాలనుకుంటే నువ్వు వెళ్ళి నీ భర్తను అడుగు, తను నాకు రాసిచ్చిన దాని సంగతి ఏమైందోనని. వెళ్ళు. జిజాబాయ్, ఏంటది? ఎప్పుడు చూసినా నువ్వు ఒక్కటే విషయం పట్టుకుని కూర్చుంటావు. ఈ కాగితం విషయం ఎన్నిసార్లు చెప్పుకుంటూ ఉంటావు? చెప్తాను. అది తమరి భీమునాడే. తన దగ్గర అందరి సమస్యలకి పరిష్కారం ఉంటుందిగా, కానీ నాకే లేదా? ఇక నేనెప్పుడు నా విషయం తీసినా కూడా ఇంట్లో వాళ్ళందరూ దాన్ని దాటవేయాలని చూస్తూ ఉంటారు. ఎందుకు? నా మాటకు ప్రాధాన్యత అనేది లేదా? అత్తయ్య, అదేమీ లేదు. ఆయన లోపల మీ గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఆలోచిస్తూనే ఉంటాడా? ఒకవేళ ఏదైనా ఆలోచించుంటే మరి నాకెవరొచ్చి చెప్తారు? ఎప్పుడు చెప్తాడు? చెప్తాను కదా. నాకేమనిపిస్తోందంటే మీరు ఇంకా నాన్న కలిసి ఒక బిడ్డను దత్తత తీసుకోవడం మంచిదని. దాంతో మీకంటూ ఒక సొంత కుటుంబం ఏర్పడుతుంది. మీరు బిడ్డను దత్తత తీసుకోవడం చాలా మంచిది. ఏంటి, నీ మెదడుగా చెడిపోయిందా? పిచ్చేమైనా పట్టిందా? అలా ఎప్పటికీ జరగదు. క్షమించండి నాన్న, కానీ ఇదే సరైంది, అలాగే ఇదే జరగటం మంచిది. ఇదొకటే మార్గం ఉంది. దీంతో ఈవిడకు న్యాయం జరుగుతుంది. ఇక దీనికోసం నేను ఏమైనా చేయగలను. నువ్వన్నది నిజమేనా? బాగా ఆలోచించిన తర్వాతే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఇదొకటే మార్గం ఉంది. దీంతోనే మీకు న్యాయం జరుగుతుంది. నువ్వు నాతో పద. ఎక్కడికి? రా. బాగురమ్మా. భీమ్, ఈ భీమ్రావ్ అంబేద్కర్ అనే ఇతను న్యాయం కోసం ఏమైనా చేయగలడు. ఇక నాకు న్యాయం జరిపించడం కోసం ఈ రోజు భీమ్ చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. తనది మీకు స్వయంగా వినిపిస్తాడు.
చెప్పు భీమ్, ఇదంతా చెయ్యడం అవసరమా? చెప్పు భీమ్, అందరికీ చెప్పు. నాకేమనిపిస్తోందంటే ఈవిడ అలాగే మా నాన్న కలిసి ఒక బిడ్డను దత్తత తీసుకోవడం మంచిదని. దాంతో ఈవిడకు తనకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది. ఒక కొత్త కుటుంబం ఏర్పాటు చేయడంతో పాటు కొత్త పద్ధతిలో జీవితం కూడా మారిపోతుంది. అయితే తను చెప్పింది నిజమే కదా జీజాబాయ్, బిడ్డను దత్తత తీసుకోవడానికి తనకు హక్కు ఉంది. ఇప్పుడు భీమ్ ఈ విషయంలో జీజాబాయికి సహకరించి చాలా మంచి పని చేస్తున్నాడు. నేనైతే భీమ్రావ్ ఇంకా జీజాబాయి పక్షాన్ని ఉన్నాను. ఏమంటారు? భీమ్ చెప్పింది పూర్తిగా నిజమే. భీమ్, నువ్వు అలాగే చెయ్యి. జీజాబాయ్, ఇదేదో ఆట కాదు. మనసుకేదనిపిస్తే అది చేయడానికి. నువ్వన్నది నిజమే మీరా అక్క. ఇంత పెద్ద నిర్ణయాన్ని ఇలా ఊరికే తీసుకోవడం జరగదు. లేదు లేదు, భీమ్ చెప్పింది పూర్తిగా నిజమే. ఇక నాన్న ఎప్పుడు భీమ్ ప్రతి నిర్ణయానికి వత్తాసు పలుకుతూ ఉంటాడు. ఆయన వాడి నిర్ణయాన్ని అంగీకరించి తీరాలి. నేను అంగీకరించాను. ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను. ఆనంద్, లక్ష్మి, మీరేం మాట్లాడరా? ఏం మాట్లాడాలత్తయ్యా? భీమ్రావ్ ఇంకా మామయ్య ఇద్దరు తెలివైన వాళ్లే. ఇద్దరి నిర్ణయాలు ఎప్పుడు తప్పు కానే కావు. మామయ్య ఏం ఆలోచిస్తాడో అది ప్రధానమైందే. ఇక మేం కూడా కోరుకుంటున్నాం మీరు సంతోషంగా ఉండాలని. జీజాబాయ్ గురించి నీకు తెలుసు కదా, ఇవన్నీ తను కావాలని అన్ని చేస్తుంది. నీకు ఇంకా మీ నాన్నకు మధ్య ఉన్న సంబంధం చెడిపోవాలని. ఈ రోజు జీజాబాయ్ పరిస్థితి ఎలా ఉందో దానికి బాధ్యురాలు స్వయంగా తనే భీమ్. తన గురించి నువ్వెందుకు ఇంతలా పట్టించుకుంటున్నావు? నాకన్నీ తెలుసత్తయ్యా. ఆవిడ తన పరిస్థితిని అడ్డం పెట్టుకుని నాన్నను నిందించినప్పుడు అప్పుడు నాన్నకు ఎంత బాధ అనిపిస్తుందో అంతకంటే కూడా ఎక్కువ బాధ నాన్నకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఆవిడ తన పరిస్థితికి అంతటికీ నన్ను ఆనందన్నయ్యను లేదా బాల అన్నయ్యను బాధ్యులుగా అనుకున్నప్పుడు, మమ్మల్ని నిందించినప్పుడు. నేనిది ఎందుకు చెప్పానంటే దీనివల్ల తను నాన్నను ఈ మాట అనకుండా ఉండడానికి. నా సంతోషాలకు మీ కొడుకులే శత్రువులు అని. అయినా ఒకవేళ ఆవిడలా అన్నా కూడా నాన్న ఈ జవాబు చెప్పగలరు, నేను నీ గురించి ఆలోచించాను, నీకు న్యాయం గురించి కూడా ఆలోచించాను అని. చూడు పిన్ని, అత్తయ్య ఇంకా మావయ్య కలిసి దత్తత తీసుకుంటే అది మంచిదే కదా. మీరిద్దరూ ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? కానీ మీకు అర్థం కాదులే. నేను మీకోసం చాయ్ తీసుకొచ్చాను. మరెందుకు వణుకుతున్నావు? పెద్ద ధైర్యవంతురాలా మాట్లాడతావు. పెద్ద శివంగిలాగా నన్ను పోటీలో ఓడించావు కదా. ఇప్పుడు మళ్ళీ ఏమైంది? మళ్ళీ పిల్లిలాగా మారిపోయావా? చాయ్ తీసుకోండి. చూడు, వీళ్ళంతా నిన్ను గుడ్డిదాన్ని చేస్తున్నారు. నువ్వు కళ్ళు మూసుకున్నావు, అందుకే నువ్వు నీ భర్తకి భారంగా మారిపోయావు. కళ్ళు తెరవగానే ఏమైంది? ఇప్పుడు నీ స్థానం ఏంటో తెలిసొచ్చింది కదా. ఇక నిజం ఇదే, భర్తకు భార్య కంటే ఎక్కువ శక్తి ఉంటుంది. నువ్వు కూడా ఈ నిజాన్ని అంగీకరించు. ఇక నాతో పాటు పద. వీళ్ళందరి మాయమాటలో పడిపోకు. లేదు, అలాంటిదేం లేదు. ఏం లేదు? నేను రాత్రంతా బాగా ఆలోచించాను. ఇక తర్వాత ఈ నిర్ణయానికి వచ్చాను. నా కళ్ళు మోయించడం వెనుక భీమ్ ఇంకా రమాకు ఇలాంటి ఉద్దేశం లేదు. నేను గుడ్డిదాన్ని కావాలని వాళ్ళు కేవలం నాకు ఏం చెప్పాలనుకున్నారంటే నేను నా శక్తి మొత్తాన్ని
కేంద్రీకృతం చేయాలని మీరు మీరు తప్పుగా అనుకుంటున్నారు. అవునా? శక్తిని కేంద్రీకృతం చేస్తావా? ఇప్పుడు కేంద్రీకృతం చేయి. ఇక నా నుంచి నీ చేతిని విడిపించుకో. విడిపించుకో. ఒకసారి నువ్వు నన్ను ఏదో పొరపాటున పోటీలో ఓడించినంత మాత్రాన ప్రతిసారి ఓడించగలనుకున్నావా? విడిపించుకో చెయ్యి. ఏమైంది? చెయ్యి విడిపించుకో. నీలో చాలా శక్తి వచ్చింది కదా. అక్క, మీరు కళ్ళు మూసుకోండి. దాంతో మీకేం కనిపించదు. మీ ఎదురుగా మీ భర్త ఉన్నాడని. కళ్ళు తెరువు. నేను నీకు ఇందాకే చెప్పాను కదా కళ్ళు మూసుకుని గుడ్డి దానిలో ఉండదని. అలాగే నిజాన్ని ఎదుర్కోమని. కళ్ళు తెరువు. వదన అందుకే ఇక వదన చేయి వదలండి. ఇక చాలు, వదన చేయి వదిలిపెట్టండి. చెయ్యి వదలండి. భీమ్ రమ, మీరిద్దరు వదలండి. నేనే స్వయంగా నా చెయ్యి వదిలించుకుంటాను. అవునా? విడిపించుకో మరి, నేను చూస్తాను. అన్నయ్య మీరేం చేస్తున్నారు? వదన చెయ్యి వదలండి. చెయ్యి వదలండి. వదలండి అన్నయ్య. వదలు. వదిలేండి అన్నయ్య, మీరేం చేస్తున్నారు? వదిలేండి. వదిలేండి. బావగారు, భీమ్ రమ నా మీద ఒట్టు చేయి వదలలేదంటే. పిన్ని, అత్తయ్య చేయొద్దులండి. మీరు వెళ్ళండి. అయినా మిమ్మల్ని ఆపడం పూర్తిగా అర్థం లేనిదే అత్తయ్య. అవును, నువ్వు ఇదే మాట ఇప్పుడు మీ పిన్నికి చెప్పుకో. నన్ను ఆపడం పూర్తిగా అర్థం లేని పనని. ఈరోజు నేను నా పోరాటంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే తీరుతాను. ఇప్పుడే సామాను మూట కట్టుకొని ఇక్కడి నుంచి వెళ్లిపోతాను. తర్వాత ఎవరేం చేస్తారో నేను చూస్తాను. బాలా, చెయ్యొద్దులు. చెయ్యొద్దులు. ఈ విషయం గురించి చాలా చర్చించుకున్నాం. ఇక ప్రతి బంధం మధ్య మాట్లాడడానికి చోటుంటుంది. అర్థం చేసుకోవడానికి, చెప్పడానికి హద్దుంటుంది. ఆ హద్దుని మేమిద్దరం ఎప్పుడో దాటేశాం. ఇక ఈ విషయం గురించి మాట్లాడడానికి చోటంటూ మిగల్లేదు. అందుకే నువ్వు నాతో మాట్లాడకు, సరేనా? సరే, ఈ విషయం గురించి నేను మాట్లాడను. కేవలం ఒక్కసారి ఇది ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోందో అది నా తల్లి భీమాబాయి ఎక్కడో అక్కడి నుంచి చూస్తూ ఉండొచ్చు. తెలిసి తెలియక నా వల్లో లేదా మీ వల్లో ఒక స్త్రీకి అవమానం జరిగింది అంటే అందరికంటే ఎక్కువ అమ్మే బాధపడుతుంది. ఈ రోజు నేను అసలు ఆగను. ఇక మీరందరూ కూడా వినండి. ఈ రోజు నేను ఇల్లు వదిలేసి వెళ్లిపోతున్నాను. ఎందుకంటే అందరి న్యాయ పోరాటం కోసం పోరాడే ఈ భీమున్నాడే,
నా న్యాయ పోరాటంలో ఓడిపోయాడు. అందుకే ఈ రోజు నేను ఇక్కడ ఉండలేను. ఆగో. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతోందో అది నా తల్లి భీమాబాయి ఎక్కడో అక్కడి నుంచి చూస్తూ ఉండొచ్చు. తెలుసో తెలియకో నా వల్లో లేదా మీ వల్లో ఒక స్త్రీకి అవమానం జరిగింది అంటే అందరికంటే ఎక్కువ అమ్మే బాధపడుతుంది. జీజాబాయ్, నేను నిజంగా చేతకాని భర్తను. నీ సంతోషాలనెప్పుడూ నేను అర్థం చేసుకోలేదు. అలాగే నీకోసం నేను ఏమీ చేయలేదు కూడా. అయినప్పటికీ నేను అందరి ముందే నీకు చేతులు జోడిస్తున్నాను. ఆగు. ఈ ఇల్లు వదిలేసి వెళ్ళొద్దు. జీజాబాయికి చేతులు జోడించి ఆగమని చెప్పాను. ఇంతకంటే ఎక్కువ గౌరవం నేనివ్వలేను. ఇక ఒక స్త్రీని గౌరవించడానికి అర్థం ఇది. ప్రతి మాట వినాలని కాదు, ప్రతి పంతం నెరవేర్చాలని కాదు. అన్నట్టు జీజాబాయి, రేపేంటి, నేనెప్పటికీ నీతో పాటు బిడ్డని దత్తత తీసుకోవడానికి రాను. అత్తయ్య, మామయ్య చేతులు జోడించి చెప్పారు, ఆగిపోవచ్చు కదా. జీజాబాయ్, ఎలా అయితే ఈ రోజు దాకా మా అందరితో గొడవ పడుతూ మాట్లాడుతూ వచ్చావో అలానే ఉండు. ఇల్లు వదిలి మాత్రం వెళ్ళొద్దు. అవును, ఇది తప్పు. ఇలా మీరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళకండి. లక్ష్మి, వద్దు. నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండు. నేను అందరి ముందే నీకు చేతులు జోడిస్తున్నాను. ఆగు. లేదు భీమ్, ఈసారి నన్ను అసలు ఆపని ఆపద్దు. ఎందుకంటే మీ నాన్న నన్ను క్షమాపణ ఎందుకు అడిగారో నీకు తెలుసా? ఎందుకంటే పాపం భీమాబాయి బాధపడుతుందని. నేనసలు ఆయన జీవితంలో లేనేలేను. అందుకని నేనిక్కడ ఆగినా అర్థం లేనేలేదు. జీజాబాయ్, వెళ్ళొద్దు జీజాబాయ్. అందరూ ఆపుతున్నారు కదా, వెళ్ళొద్దు. జీజాబాయ్, వెళ్ళొద్దు. తనని ఆపడానికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళని. ఎవరు ఆపడానికి వీల్లేదు.
ఇప్పుడంటే నేను వదిలేశాను. కానీ ఒక్క విషయం నువ్వు ఎప్పుడూ గుర్తుపెట్టుకో. ఇక నేను నీ చేత్తో చాయ్ ఎప్పుడు తాగుతానంటే నువ్వే స్వయంగా నీ చేతిని నా నుంచి విడిపించుకున్నప్పుడు. నుంచి నా చెయ్యి విడిపించుకోవాల్సిందే. అంత బలాన్ని నా లోపల నా చేతుల్లో నేను ఉత్పన్నం చేసుకుని తీరాలి. నా అభిప్రాయమే సమస్య. ఇక తరచుగా ఎప్పుడైనా ఒక ఇంట్లో 4 వ్యక్తులున్నప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరి ఆలోచనలు భిన్నంగా ఉంటాయి, అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. కానీ దాని అర్థం ఇది కాదు కదా నరోత్తం గారు. భిన్నమైన అభిప్రాయాలు ఉండటం వల్ల ఒకరి మీద ఒకరికున్న ప్రేమ అంతమైపోతుందని కాదు. నా అభిప్రాయం ఈరోజు నాన్నకు అర్థం కావటం లేదు. ఎందుకంటే ఆయన భిన్నమైన పరిస్థితుల పరిధిలో ఉండి ఆలోచిస్తూ ఉన్నారు. రేపు పరిస్థితులు మారిపోతాయి. ఇక బాలా అన్నయ్య ఆనందన్నయ్య విషయం అంటారా? వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఆలోచనలు కూడా మారిపోతాయి. పరిస్థితులు మారినా సరే లేదా నేను మారినా నా ప్రేమ మారినా సరే మార్పు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇక ఇది పరీక్ష. మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ భీమ్రావు విషయంలో చదువు మార్గం ఈ రోజు వరకెప్పుడూ సులభం కానేలేదు. మీరు మీ సాయశక్తులను ఉపయోగించి అన్ని వైపుల నుంచి నన్ను ముందుకు సాగకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రతిసారి నా మార్గంలో మీరు ఆటంకాల ముళ్లను పరిచారు. కాని ఎప్పుడైతే ఆశయం పటిష్టంగా ఉంటుందో అప్పుడు దాని పదును ఇలాంటి ఆటంకాలను కోసి పారేస్తుంది. అందుకే నా చదువుకు ఆటంకం కలిగించడం గురించి ఆలోచించకండి. మీరు కేవలం మీ సమయాన్ని వృధా చేసుకుంటారు. ఇంకొక విషయాన్ని మీరిద్దరూ కూడా గుర్తుపెట్టుకోండి. మనసులో నమ్మకం ఉన్నప్పుడు, కాళ్లలో ముందుకెళ్లాలన్న కోరిక ఉన్నప్పుడు, అలాగే లక్ష్యాన్ని పొందాలన్న తపన ఉన్నప్పుడు అప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం తేలికగా లభిస్తుంది. బాబు గారు,